ప్రభువా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, అద్వితీయ దేవుడా నీకు వందనాలు ప్రభువా. ఈ సాయంత్రకాల సమయంలోనైనా పరిశుద్ధమైన నీ వాక్యమును ధ్యానిస్తుండగా నీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము. భక్తుడైనటువంటి రాజు అయినటువంటి రాసిన దావీదు సంకీర్తన 103వ అధ్యాయము. 103వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. కొన్ని వచనాలు చదివి ధ్యానించి దేవుని వాక్యాన్ని మనందరము కూడా కొన్ని నిమిషాలు మనము ఆయన ప్రేమను, ఆయన జాలిని, ఆయన దయను, ఆయన మనస్సును కొన్ని నిమిషాలు తెలుసుకుని దేవుని నామాన్ని మహింపరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఈ మాట చెప్తున్న వ్యక్తి ఎవరంటే 127 సంస్థానాలకి రాజు అయినటువంటి దావీదు మహారాజు గారండి. ఆ దావీదు మహారాజు 103వ దావీదు కీర్తనలో ఈ విధంగా రాస్తున్నాడు. ఆయన ఒక కీర్తనలాగా, ఒక పాటలాగా రాస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దు అని దావీదు మహాభక్తుడు చెప్తున్నాడు. ఆ భక్తుడు చెప్తూనే మనతో ఒక మాటను తెలియజేస్తున్నాడు. దేవాతి దేవుడు 2025వ సంవత్సరంలో నీ ఎడల ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడు, 2026వ సంవత్సరంలో నీ ఎడల ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడు. 2025వ సంవత్సరం అంతా కూడా తన కృపా రెక్కల చాటున భద్రపరిచి నిన్ను నన్ను సంరక్షించి ఏ వ్యాధులు, రోగ మరణ శోధనలు రాకుండా మనలను కాపాడి రక్షించి మరణము స్థితిలోనికి వెళ్ళిపోవలసిన మనలను, వ్యాధుల గుండా వెళ్ళవలసిన మనలను, ఇరుకుల గుండా వెళ్ళవలసిన మనలను తన చేయిని అడ్డుపెట్టి ఆ శోధనలన్నిటి నుండి తప్పించి ఆయన మనకున్న బాధలన్నిటినీ తొలగించి ఆయన తన కృపలో మనందరినీ క్షేమంగా ఉంచి 2026 సంవత్సరంలోనికి మనలందరినీ క్షేమంగా తీసుకొచ్చిన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? దావీదు మహాభక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎందుకు సన్నుతించు అంటే, ఇదిగో నీవు క్షేమముగా ఉన్నావు కాబట్టి, నువ్వు భద్రంగా ఈ భూమి మీద జీవిస్తున్నావు కాబట్టి, నీకు కావలసిన ఆహారాన్ని, ఆరోగ్యమును, నీళ్లను, నిద్రను, కావలసిన సమృద్ధికరమైన పరిస్థితులను అనుగ్రహించి నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిల్లింపజేసి నీ బంధుమిత్రులందరినీ కూడా క్షేమంగా ఉంచి నీకు, నీ రాజ్యముకు ఉన్న ప్రతికూల పరిస్థితులన్నిటినీ తొలగించి నీకు క్షేమాభివృద్ధి కలిగించిన దేవునిని నువ్వేం చేయాలో తెలుసా? సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఒకటి మర్చిపోకు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని నువ్వు మర్చిపోవద్దు. 2025వ సంవత్సరం జనవరి 1వ రోజు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు గడిచిన సంవత్సరములో మన జీవితాల్లో 365 రోజుల్లో దేవుడు చేసిన అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యములను, క్రియలను గనక మనం మర్చిపోతే మనము దేవుని విషయంలో నమ్మకత్వం కోల్పోయిన వాళ్ళగా మనం అయిపోతామండి. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మనము మరవకూడదు. ఏ విషయాన్ని కూడా మనం మరవకూడదు. మన ఆరోగ్య విషయమై, మన జీవితంలో, మన డ్యూటీ విషయమై, మన కుటుంబ విషయమై, మన బిడ్డల విషయమై, మన తల్లిదండ్రుల విషయమై, మన రక్త సంబంధికుల విషయమై, మన దేవుని సేవకుల విషయమై, బంధుమిత్రుల విషయమై, ప్రతి ఒక్కరి విషయమై దేవుడు క్షేమాభివృద్ధి కలగజేశాడు కాబట్టి నువ్వు క్షేమంగా ఉండగలుగుతున్నావు, నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు, నువ్వు కడుపు నిండా అన్నము తినగలుగుతున్నావు, కంటి నిండా నిద్రపోతున్నావు, నువ్వు దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నావన్నా, నీ కుటుంబంతో కలిసి ఆరాధన చేస్తున్నావన్నా, నువ్వు మంచిగా డ్యూటీ చేసుకుంటున్నావన్నా, నువ్వు 4 రూపాయలు సంపాదించి నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావన్నా, ప్రతి దినము కూడా ఆయన నీ ఎడల మహోపకారములు చేస్తున్నాడు గనకనే నువ్వు క్షేమంగా ఉన్నావని నీ ప్రాణముతో నువ్వు చెప్పుకోవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా నువ్వు మరవద్దు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. మనం చేయవలసిన ప్రార్థన ఏదన్నా ఉందంటే, యేసయ్యా నన్ను రక్షించావు, నా ప్రాణముతో నేనున్నాను, నేను ఇలా బ్రతుకుతున్నాను ప్రభా, నువ్వు నా జీవితంలో ఈ కార్యం చేసావు, నా బ్రతుకులో ఈ కార్యం చేసావు, నా కుటుంబంలో ఈ కార్యం చేసావు అని దినము కూడా దేవుణ్ణి మనం స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ ఉంటే మహాకాశాల్లో ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు
మనలను చూచి ఆనందించి ఎన్నో మహోపకార్యములు ఇంకా మన జీవితంలో చేయడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఎవరండి మన దోషాలు క్షమించేవాడు? ఎవరు? ఈ లోకంలో మన కుటుంబం అనుకునేవారు, మన బంధువులు, మన రక్త సంబంధికులు అనుకునేవారు ఎంతో మంది ఉన్నా, కానీ ఈ లోక పాపంలో ఉన్న దోషము నుండి మనల్ని విడిపించేవాడు యేసయ్య ఒక్కటే. నీ సంకటములన్నిటినీ కుదురుస్తాడు. సంకటములంటే కష్టాలు. నీ కష్టాలు, నీ బాధలు అన్నిటి నుండి విడిపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసయ్యే. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఎప్పుడో మరణమైపోవాలి నువ్వు, ఎప్పుడో మరణమైపోవాలి నేను. మనం నీతిమంతులమా? మన భక్తి ఏ పాటిది, మన ప్రార్థన ఏ పాటిది, మన జీవం ఏ పాటిది, మన ఆరోగ్యం ఏ పాటిది, మన జీవితం పరిస్థితి ఏ పాటిది? మనం మరణానికి వెళ్ళిపోవాలి. కానీ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించిన మరణానికి వెళ్ళిపోవలసిన మనలను ఆయన ఏం చేస్తున్నాడు? మన జీవమును అనుగ్రహించి జీవ మార్గంలో మనలను నడిపిస్తున్నాడు. కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఆయన జాలి, ఆయన దయ, ఆయన కరుణ మనకు కిరీటముగా ఉంచి మనలను ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. పక్షిరాజు యవ్వనం వలేని యవ్వనము క్రొత్తదకు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం ఎంత యవ్వనంగా, ఎంత క్రొత్తగా, ఎంత బలంగా ఉంటుందో అంత మహోపకారమైన ఆయన కృప నీకు తోడుగా ఉంచి మేలుతో, ఆయన మేలు నీకు అనుగ్రహించి ఆ మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. నువ్వు సమాధానంగా, మనశ్శాంతిగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని, కుటుంబ ప్రార్థన చేసుకుని, మంచి బట్టలు కట్టుకుని, కడుపు నిండా ఆహారం తిని, నిద్రపోయి, మరలా నీ పనుపాట్లు చేసుకుని, మరలా జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నావంటే నీ హృదయంలో సమాధానం, నీ హృదయంలో సంతోషం, నీ హృదయంలో ఆనందాన్ని కలుగజేసి తన మేలుతో నిన్ను నింపుతున్నాడు. కొన్ని కోట్ల రూపాయలున్న వ్యక్తులు సంతోషంగా లేరు. ఆ విషయం మీకు తెలుసా? కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు మనశ్శాంతిగా నిద్రపోవట్లేదు తెలుసా? కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు మనస్ఫూర్తిగా ఆహారం తినలేకపోతున్నారు. నీకు తెలుసా? కొన్ని కోట్ల రూపాయల కారులో తిరగలిగిన వారు మనశ్శాంతిగా తన మంచం మీద పరుండలేకపోతున్నారు తెలుసా నీకు? కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు వాళ్ళ గృహాల్లో వారు జీవించలేకపోతున్నారు, వారు హాస్పిటల్లో బాధపడుతున్నారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నవారు కుటుంబంలో సమాధానం లేకుండా, బిడ్డలకు, భార్యకు, తల్లిదండ్రులకు, భర్తకు ఒకరికి తారతమ్యాలు కలిగి ఎవ్వరికి ఎటువంటి సమాధానం లేకుండా, మనశ్శాంతి లేకుండా చిన్న భిన్నమైపోయి సాతానుగడి కబంధ హస్తాల్లో చిక్కబడి నలిగిపోతున్నారు. ఆ విషయం తెలుసా? దేవుడు చిన్న కుటుంబాన్ని దీవించి మన హృదయంలో మేలు అనే ఒక మహోన్నతమైన తన ప్రేమను నింపి మనము మన బిడ్డలతో, మన కుటుంబంతో, మన తల్లిదండ్రులతో, మన సంఘ బిడ్డలతో, మన దేవుని సేవకులతో అందరితో సమాధానంగా ఉండగలిగామంటే అది కేవలం దేవుని కృప, దేవుని మహోన్నతమైన కృప. ఈ భూమి మీద కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే వారికి లేని గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చారు. ఆయన మనలను లోకంలో వెళ్ళిపోతుంటే మనలను పిలిచి మారు మనసు అనుగ్రహించి బాప్తీసమిచ్చి దేవుని బలలో చేతులుంచేటట్లు చేసి మన పాపములన్నిటిని తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరలోక జీవ గ్రంథంలో మనందరి పేరు లిఖితమయ్యేటట్లుగా రాసి పరలోక రాజ్యంలో మనల్ని వారసులుగా చేసి ఆయన నిత్యత్వానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం చేయవలసిన పని ఏంటంటే మన ప్రాణంతో మనం చెప్పాలి, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. ఆయన మన పరిస్థితులన్నింటినీ మార్చాడు. ఆయనకి కృతజ్ఞత కలిగి ఉందాం. మనము, మన కుటుంబము, మనకున్న సమాజం అంతా ప్రశాంతంగా ఉందంటే అది దేవుని యొక్క కృప అని మనం 2 చేతుల ఆకాశం వైపెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ మనం దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతుకుతాం. అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.